హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవసరం ఉంటే కాళ్ళు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. చెప్పుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టం ఉంటే దూది కూడా బరువుగా, భారంగా అనిపిస్తుంది. నువ్వు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ భగవంతుడు. మర్చిపోకు. నువ్వు గెలవాలి అంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. జీవితంపై ఆశతో కాదు, కసితో బ్రతకాలి. దెబ్బకి దెబ్బ గట్టిపడాలి. ఎవరో ఏదో అన్నారు అని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతమైనవి కావు. ప్రశాంతమైన హృదయంతో ఆనందంగా జీవించండి. నువ్వు ఇష్టంగా చేసే పనికి టైం లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ లేదు. నీకు ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది అంతే. ఎదుటి వాళ్ళకి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వాళ్ళు చేసిన గాయాలకి బాధ ఎక్కువగా ఉంటుంది. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి. మీరు చేరుకున్న గమ్యమే చెబుతుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారు అని. కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలన్నీ కూడా తొలగిపోతాయి. మౌనంగా ఉంటూ 10 ఏళ్ళైనా సరే తీరని సమస్యగా మారుస్తాయి. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయకండి. తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది. ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే నీ వృద్ధాప్యానికి కొంత డబ్బు పొదుపు చేసి పెట్టుకో. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలానే ఆకులు రాలిన చెట్లుని అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఒకరికి ఒక చేపనివ్వడం వల్ల మీరు అతనికి ఒక రోజు ఆహారం ఇవ్వగలుగుతారు. అదే అతనికి చేపలు పట్టడం నేర్పడం వల్ల అతను జీవితాంతం ఆహారాన్ని పొందగలదు. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు ఇలా బాధిస్తుంది, కానీ మాట వల్ల కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగచ్చు, కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఆపలేదు. మన చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మన మనసుకు నచ్చిన వారు ఒక్క నిమిషం గుర్తొస్తే చాలు, చాలా సంతోషంగా ఉంటాం. మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకండి. దాటుకుంటూ సాగిపోండి. అనుకున్నది సాధించేంత వరకు. జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తుని మంచిగా నిర్మించుకోండి. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎప్పుడు గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, కానీ జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాకటానికి అస్సలు పనికిరానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే అయి ఉంటాయి. వదులుకోవడానికి ఇష్టపడకుండా కడవరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. నీ ఆస్తి నీకు రెట్టింపు అవ్వాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం. అదేంటో తెలుసా? నీ ఆత్మీయత. అందరూ నీ చుట్టూ ఉండాలంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు అన్నీ కూడా నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ కళ్ళ దగ్గరికి వస్తాయి. మీరు లేనివారు అని ఎప్పుడూ కూడా అసలు బాధపడకండి. ఎందుకంటే ఉన్నప్పుడు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలే ఎక్కువగా అయిపోయాయి. మీ దగ్గర ఉన్న డబ్బు, మీ దగ్గర ఉన్నదాన్ని మీరు బాగుంది అని ఒప్పుకోలేనంత వరకు మీరు ఆనందకరమైన జీవితాన్ని అస్సలు గడపలేరు. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా ఏదో ఒక చోట నీకు ఉపయోగపడుతుందని మర్చిపోకు. అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ కూడా అపజయమే వస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోవాలి. ప్రయత్నం అనేది నీ ధర్మం, ఫలితం అనేది ఆ భగవంతుని నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం.
ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం అని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకు. ఫలితం గురించి ఆశించకుండా పనిచేస్తూ పోతే ఫలితం అదే దానంతట పరిగెత్తుకుంటూ వస్తుంది. విజయం సాధించినా వాళ్ళని చూసి అసూయపడకు. ఓడిపోయిన వాళ్ళని చూసి బాధపడకు. ఎందుకంటే అందరికీ సమయం అనేది ఒకేలాగా ఉండదు. మీ గురించి మంచిగా అనిపించుకోవడం కోసం ఇంకొకరి గురించి చెడ్డగా అస్సలు చెప్పకండి. మనం అతిగా ప్రతి క్షణం రాజీ పడుతున్నామంటే మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నామని అర్థం. ప్రతి క్షణం ప్రతి విషయంలో నువ్వు రాజీ పడుతున్నావంటే పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నావని గుర్తుంచుకో. నోరు లేని మేకలే బలిస్తారు కానీ సింహాల్ని కాదు. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. అప్పుడే అందరూ నిన్ను చూసి భయపడతారు. మీకు ఏదైతే అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించండి. ఏదైతే నీడనిస్తుందో దాన్ని కోవెలుగా భావించండి. ఏదైతే మంచిని నేర్పిస్తుందో దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. మన దగ్గర లేని వాటిపై అత్యాశ ఉన్నా వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇదే ప్రధాన కారణం. ఉప్పుకి జననమైన మరణమైన నీళ్లతోనే. అదేవిధంగా మీరు మీ అనుకున్న వాళ్ళ దగ్గరే కదా వాళ్ళ వల్లే శ్మశానమైన అవమానమైన చినుకంత అభిమానం చాలు. ఏ రిలేషన్ కైనా ప్రమాదమే. సముద్రమంతా ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం. అనుమానం అసలు పొరపాటును కూడా దగ్గరికి రానివ్వకు. మనం అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. విలువ లేని చోట అస్సలు మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. దూరం పెడుతున్న వాళ్ళకి దగ్గరవ్వకు. నిర్లక్ష్యం చేసే వాళ్ళ కోసం అస్సలు చూడకు. భారం అనుకునే వాళ్ళతో భావాలు పంచుకోకు. నీది కానిది దేనిపై కూడా నువ్వు అసలు ఆశ పెంచుకోకు. పాము పడగా నీడలో ఉండటం ఎంత ప్రమాదమో కొంతమంది వ్యక్తులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చిమ్ముతూ ఉంటారు. జాగ్రత్త. అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. తప్పులు చేసి ప్రతి అడ్డమైన వాళ్ళ ముందు తలదించుకోవడం బ్రతకడం కంటే నీతిగా ఒక 4 రోజులు బ్రతికినా చాలు. ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. తోటి వారితో పోటీతత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం. ఎగిరే పక్షి కనబడుతుంది కానీ వీచే గాలి ఎవరికి కనిపించదు. అదేవిధంగా కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు కానీ అతని కళ్ళలో బాధ ఎవరికి కనిపించదు. అగ్నికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువగా దగ్గరగా వెళ్ళకండి. నీ నిద్రను అది పూర్తిగా దహించి వేస్తుంది. బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పని లేదు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు. నచ్చని వాళ్ళు దూరంగా ఉంటారు. ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడు. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. విత్తనం బలమైంది అయితేనే కదా అది ఎక్కడైనా మొలుస్తుంది. అలానే సంకల్ప బలం బలమైనది అయితే నువ్వు దేన్నైనా సాధించగలవు. సంపాదించడం అంటే కేవలం ధనం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను గట్టించే వారిని, బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే వారిని సంపాదించుకోవాలి. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలి అంటే కంటికి నచ్చింది చేతికి రాదు. మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. ఇదే జీవితం అంటే. కష్ట సుఖాలనేవి ఋతువులు లాంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అది రావాల్సిన సమయానికి వస్తుంది. ఉండాల్సిన అన్ని రోజులు ఉంటుంది. పోవాల్సిన సమయానికి వచ్చినప్పుడే పోతుంది. ఓర్చుకోవడం అలవాటు చేసుకో. అసలు మర్చిపోకు. నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి లేదా బాధకి కారణమవుతుంది. ఇతరులు గౌరవించలేదు అని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. మిమ్మల్ని గౌరవించే అర్హత వారికి లేదు తెలుసుకో. మీకు మర్యాద ఇచ్చే సంస్కారం వారికి లేదు అని అర్థం చేసుకో. అద్దాల మేడలో ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటుంది ఈ లోకం. పొరుగుడుసులో ఉన్న వాళ్ళు నిజం చెప్పినా సరే అబద్ధం అనుకుంటారు. మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని డబ్బుని మాత్రమే నమ్ముతుంది ఈ సమాజం. ఎంత విచిత్రమో మీరే చూడండి. ఆలోచించండి తెలుస్తుంది. మోసం చేసే మనుషుల కంటే మాంసం అనే మృగాలే మిన్న.
మృగం ఒక్కసారి చంపుతుంది. మోసం చేసేవాడు ప్రతిరోజు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మనల్ని చంపుతూనే ఉంటారు. నీ ఆలోచన మంచిగా ఉంటే, 10 మంది మేలు కోరేదిగా ఉంటే, పగవాడైనా సరే నీ పక్కనే నిలుస్తాడు. మనం ఎన్ని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు. ఆ ఒకటి ఉంటే చాలు, కోల్పోయిన వాటన్నింటినీ కూడా తిరిగి దక్కించుకోవచ్చు. ఎవరైనా సరే నీకు ఇచ్చేది తాత్కాలికమైనదే కాబట్టి, కృషితో నువ్వు సంపాదించుకునేదే శాశ్వతమని నువ్వు గుర్తుంచుకో. ఒక కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. అలానే మనిషి విలువ వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది అని మర్చిపోకు. మన కళ్ళు చూసే ప్రతి దృశ్యం నీకు నిజం అనుకోవడం, చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది వినది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. అలా ఎప్పుడూ చేయకు. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండోది నీ సంతోషాన్ని పూర్తిగా అమాంతం నీకు దూరం చేస్తుంది. మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి. మనం సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. రెండూ ప్రమాదమే. మనకు వచ్చే అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ఎక్కువ ప్రమాదకరమని గుర్తుంచుకో. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. మనం మన పిల్లలకు అడిగిన వస్తువు ఇవ్వకపోతే కొంతసేపే ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. ఏ వ్యక్తికైనా కోపం ఉండొచ్చు, కానీ వ్యక్తిని వదులుకునేంత కోపం అస్సలు ఉండకూడదు. ఈ ప్రపంచంలో నీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే నీ వెంట ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ కూడా జీవితంలో అస్సలు వదులుకోకు. నువ్వు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే అస్సలు భయపడాల్సిన పని లేదు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. జాగ్రత్త. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ కూడా విలువైనవే. వాటిని జాగ్రత్తగా వాడాలి.